గుడ్ మార్నింగ్ వ్యూవర్స్. మనము న్యూస్తో ఈరోజు మేము ఎందుకు రావడం జరిగింది. మీ క్రియేటివ్ థింకర్ యూట్యూబ్ ఛానల్ నుంచి. సో ఇక్కడ మెయిన్ హెడ్డింగ్ మనం చూస్తే, ఇందిరమ్మ లబ్ధిదారులకు ఆర్థిక కష్టాలు. అంటే ఇసుక కానివ్వండి, వాళ్ళకు డబ్బు కూడా సకాలంలో అందలేకపోవడం అలాంటివి అన్నట్టు. మళ్ళా ఇంకా విషయం ఏంటంటే, ఇంకోటి కులగణన నిర్ణయం కాంగ్రెస్ విజయం అనేటిది ఇంకోటి పెద్ద హెడ్డింగ్స్తో మనకు ఇవ్వడం జరిగింది. మరియు మెయిన్గానైతే ఇక్కడ పహల్గాం ఉగ్రదాడుల్ని వేటాడి పట్టుకుంటామని అమిత్ షా మనకు మాట ఇవ్వడం జరిగింది. ఇక్కడ నరేంద్ర మోడీ గారు భారత్లో సృష్టిద్దాం, జగతికి అందిద్దాం, ప్రపంచ వినోద కేంద్రంగా దేశం అనేసి మనకు ఇంకొకటి చెప్పడం జరిగింది. సరే, ఏదైనా కానీ మనం ఇంకా లోతుగా వెళ్దాం, ఇంకా చర్చిద్దాం, ఓకేనా. ఇక్కడ వ్యూవర్స్, ఇక్కడ అందరికీ ఉపయోగపడేది ఇది. నారాయణాద్రి ఎక్స్ప్రెస్లో చోరీలు. జనరల్గా మనం అందరం కూడా ఆ ట్రైన్లో ప్రయాణిస్తూ ఉంటాము, కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఉంటే బెటర్ అనేది ఇక్కడ నా ఉద్దేశం వ్యూవర్స్. ఇంకోటి గ్రూప్ 1 పిటిషన్లపై హైకోర్టులో విచారణ నేటికి వాయిదా. అంటే గ్రూప్ 1లో ఏర్పడినటువంటి ఒక సమస్యల గురించి మనకు అది విచారణ అనేది వాయిదా పడడం అనేది జరిగింది. ఇంకోటి ఇక్కడ ఒత్తిడి మీ దరి చేరకూడదంటే, అంటే ఒత్తిడి మన దారి చేరకుంటే దరి చేరకూడదంటే మనం ఏం చేయాలి అనేది మనకి ఇక్కడ మార్క్స్ మాన్సర్ అనే ఒక రచయిత చెప్పడం జరిగింది. మీరు సరైన సమయంలో పని చేయకపోవడం వల్లనే ఈ ఒత్తిడి అనేది మీకు సంభవిస్తుంది అనేది చెప్పడం జరిగింది అతనైతే. మొత్తానికి ఇంకా లోతుగా స్టడీ చేద్దాం వ్యూవర్స్. మనం ఇక్కడ స్వామినాథన్ ఒకటి చెప్పడం జరిగింది మనకు. ఎన్ని గంటలు పని చేశామన్నది కాదు, ఎంత సమర్థతో చేశామన్న దాని మీద ఉత్పాదకత ఆధారపడి ఉంటుంది. అంటే ప్రొడక్టివిటీ అనేది మనం హౌ మెనీ అవర్స్ వర్క్ చేశామన్న దాని మీద కాకుండా, ఎంత సమర్థతో ఎంత ఖచ్చితత్వంతో పని చేశామన్న దాని మీదనే మన సమర్థత అనేది ఉందనేటువంటిది స్వామినాథన్ గారు మనకు చెప్పడం జరిగింది. ఇంకోటి వ్యూవర్స్, ఇక్కడ గ్రామాలలో అంటే పట్టణాల్లోనైనా కూడా కావచ్చు, మద్యంతో తొలుత దెబ్బతినేది పేగులే. ఇక్కడ మద్యం యొక్క దుష్ఫలితాలను మనకు వారెన్ ఇంగ్లీష్ ఫిట్నెస్ కోచ్, అంటే వారెన్ అనే ఒక రచయిత మనకు ఒక ఫిట్నెస్ కోచ్ మనకు మద్యం యొక్క దుష్ఫలితాలను కూడా మనకు తెలియజేయడం జరిగింది వ్యూవర్స్. ఇంకొకటి స్నేహబంధం అనేటువంటిది కూడా ఉన్నది. ఖచ్చితంగా మనము దీని గురించి కూడా డిస్కషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో టాప్లోకి ఇక్కడ ముంబై అనేటిది ఈ పాయింట్ పట్టికలో ముంబై చేరింది. ఇంకా వ్యూవర్స్, విద్యుత్ నిబంధనలను కేంద్రం మార్చలేదు. ఓకే వ్యూవర్స్, మీకైతే టెన్షన్ లేదు. విద్యుత్కు సంబంధించినటువంటి ఈ నిబంధనలు అయితే కేంద్రం అయితే ఏం చేంజ్ చేయలేదంట. ఓకేనా వ్యూవర్స్, మీకు ఎక్స్ట్రా డబ్బులు అయితే ఏమి కట్టాల్సి అయితే ఉండదు. మీ హౌస్కి కానివ్వండి, మీ ఇండస్ట్రీస్కి కానివ్వండి. ఇంకోటి వ్యూవర్స్, ఇక్కడ వడదెబ్బతో 2 మృతి. బయట చూస్తున్నాం కదా వ్యూవర్స్, ఎంత టెంపరేచర్ ఉంది. ఖచ్చితంగా మీరు జాగ్రత్త పాటించాలని కోరుకుంటున్న వ్యూవర్స్. ఇంకోటి చెరువు చింత గబ్బిలాలకు ఆవాసాల చింత. అంటే ఇప్పుడు మొత్తము చెరువులు నాశనం అవుతున్నాయి కాబట్టి ఈ గబ్బిలాలకు ఒక ఆవాసాలకు చింత అనేటిది, అంటే వాళ్ళకు నివసించడానికి ఒక గూడు లేకపోయే
పరిస్థితి అనేది ఇక్కడ దీని అని చెప్పచ్చు వ్యూవర్స్. ఇంకోటి ఇక్కడ విద్యార్థులకు ఉపయోగపడే న్యూస్. ఇక్కడ యూపీఎస్సీ ఉచిత శిక్షణకు మైనార్టీల నుంచి దరఖాస్తులు ఆహ్వానం. అంటే ఎవరైతే ఇక్కడ మన వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళు యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మైనార్టీల నుంచి మనకు దరఖాస్తు అనేటువంటిది రావడం జరిగింది. ఖచ్చితంగా చేసుకుంటారని కోరుకుంటున్నా వ్యూవర్స్. సో వ్యూవర్స్, ఇక్కడ గతం విషయంతో దృష్టికోణం మార్చుకోండి. అంటే ఇప్పుడు నాకు కూడా వ్యూవర్స్ కొన్ని కామెంట్లు వస్తూ ఉంటాయి. అంటే నేను అక్కడే ఉండిపోతే మీకు సమాచారాన్ని నేను అందించలేను, కాబట్టి గతం విషయంలో దృష్టికోణం మార్చుకోండి అనేటువంటిది ఒకటి ఇవ్వడం జరిగింది. టెట్కు 1.83 లక్షల దరఖాస్తులు అనేటిది. అంతేకాకుండా నేడు దోస్త్ షెడ్యూల్ విడుదల. అంటే మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో దోస్త్ అంటే డిగ్రీ చేసేవారు ఈ దోస్త్ షెడ్యూల్లో మీరు అప్లై చేయవలసిందిగా కోరుకుంటున్నారు వ్యూవర్స్. పెరిగిన పాలిసెట్ దరఖాస్తులు అనేటువంటిది ఇంకొకటి ఇవ్వడం జరిగింది. మరోటి ఇక్కడ కర్రెగుట్టల కేంద్రంగా బేస్ క్యాంపులు అనేటివి ఏర్పాటు చేశారు. వ్యూవర్స్, ఇక్కడ ఇది టాప్ న్యూస్గా ఈరోజు పేర్కోవచ్చు వ్యూవర్స్. ప్రాణాలు తీసిన ఈత సరదా. జనరల్గా వ్యూవర్స్ మనకు ఇప్పుడు తెలుసు కదా వ్యూవర్స్, అంటే సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి. స్టూడెంట్స్ వాళ్ళు సరదా కోసం ఈతకు వెళ్ళడము, లేకుంటే బయటికి వెళ్ళడము, రోడ్డుపై తిరగడము చేస్తూ ఉంటారు కదా వ్యూవర్స్. కొంచెం మీ పిల్లలని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి వ్యూవర్స్. 10 అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ షెడ్యూల్ జారీ. అంటే 10వ తరగతికి సంబంధించినవి కూడా మనకు షెడ్యూల్ అనేటిది, ఈ సప్లిమెంటరీ షెడ్యూల్ అనేటిది వచ్చింది. ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రిపేర్ కావాల్సిందిగా కోరుకుంటున్నా వ్యూవర్స్. థ్యాంక్ యూ వ్యూవర్స్. ఖచ్చితంగా కూడా మీరు ఈ సమాచారాన్ని షేర్ చేయండి, మన ఛానల్ని లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ని పొందండి. థ్యాంక్ యూ.